యావత్ ప్రపంచంలోని హిందూ బంధువులందరూ కూడా ఒక సమ్మాననీయ గౌరవప్రదమైన వ్యక్తిగా యావత్ హిందూ సమాజాన్ని కాపాడిన ఒక మహనీయుని జయంతి ఉత్సవాలు ఇవాళ సదాశివపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్నది. దానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ గారు నేతృత్వం వహిస్తున్నారు. మేమందరం కూడా పార్టిసిపెంట్స్గా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతున్నాం. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇవాళ విశ్వ హిందూ పరిషత్తో పాటు భారతీయ జనతా పార్టీగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ హిందూ హృదయ సామ్రాట్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని రాష్ట్ర వేడుకలుగా రాష్ట్రంలో వేడుకలు నిర్వహించి హాలిడే డిక్లేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పకుండా హాలిడేను డిక్లేర్ చేసి అధికారికంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన అన్ని రాజకీయ పక్షాల తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదే రకంగా ఇవాళ ఈ దేశంలోని ఇవాళ హిందువులలో ఏదైతే ఐక్యత ఏర్పడ్డదో ఆ ఐక్యతను చూసి ఇవాళ సమాజంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని నెత్తి మీద మోసే పరిస్థితి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అని అంటే హిందువులందరూ సంఘటితంగా ఉన్ననాడు, హిందువులందరూ ఒకతాటి మీదకి వచ్చినాడు, హిందువులకు ఏ రాజకీయ పార్టీ అయితే న్యాయం చేస్తుందో దేశం కోసం, ధర్మం కోసం, సుసంపన్నమైన భారతదేశం కోసం, సౌభాగ్యవంతమైన భారతదేశం కోసం, అవినీతి లేని పాలన ఈ దేశంలో ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ అయితే అందిస్తుందో ఆ రాజకీయ పార్టీకి మద్దతుగా హిందువులు ఉన్ననాడు ఈ దేశంలో ఉన్న సూడో సెక్యులర్ రాజకీయ పార్టీలన్నీ కూడా హిందుత్వ నినాదం నెత్తి మీద ఎత్తుకొని మన కడపకు వాళ్ళు రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. అందుకని హిందువులు సంఘటితంగా ఉండి ఇలాంటి అనేక సనాతనమైన మన ధర్మాన్ని, పురాతనమైన మన ఆచార వ్యవహారాలన్నిటి కూడా ఆచరిస్తూ మరోవైపు ఇవాళ సమాజంలో జరుగుతున్న అనేక సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడుతూ మనం సంఘటితంగా ఉండి ఇవాళ మన సమాజాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడాలి, మన ధార్మిక దృష్టిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్ళాలి, మన పిల్లలను వాళ్ళను ధార్మికత వైపు తీసుకెళ్ళాలి, సనాతన ధర్మం వైపు వాళ్ళు ఆలోచన చేసేటట్టు వాళ్ళను మలిచే బాధ్యత కూడా మనం తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా छत्रपति शिवाजी महाराज की जागो हिंदू, जागो हिंदू, भारत